రష్యా, ఇండియా, చైనా కొత్త కూటమి కాదండి. దీని ఆలోచన 1990లోనే వచ్చింది. 2002 నుంచి ఇది అమల్లో కూడా వచ్చింది. ఇండియా, చైనా మధ్య ఈ గాల్వాన్ అంశం జరిగేంత వరకు గూడా ఆర్ఐసీ కూటమిలో విదేశాంగ మంత్రులు, లీడర్స్ మీట్ అయ్యేవాళ్ళనమాట. దాదాపు 2 డజన్ల సార్లు ఆర్ఐసీ మీటింగ్‌లు జరిగాయి విదేశాంగ మంత్రులతో. సో, రష్యా, ఇండియా, చైనా ఈ 3 దేశాలు చూస్తే గనక బలీయమైన శక్తున్న దేశాలు. చాలా పవర్‌ఫుల్ కంట్రీస్ అనమాట. ఈ 3 గనక ఒక చోటకొస్తే, ఒక దాటి మీద నడిస్తే అమెరికాకి చెక్ పెట్టగలవు. ఎప్పుడైతే ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయాలు, కోల్డ్ వార్ పాలిటిక్స్ 1991లో సోవియట్ రష్యా కుప్పగొలడంతో ఎండ్ అయ్యాయో, ఆ తర్వాత అమెరికా ప్రపంచమంతా ఏకధ్రువ ప్రపంచం అయిపోయింది. యూనిపోలార్ వరల్డ్ అయిపోయింది అనుకుంది. కానీ ఈ దేశాలన్నీ కూడా యూనిపోలార్ వరల్డ్ కాదు, మల్టీ పోలార్ వరల్డ్. బహుళ ధ్రువ ప్రపంచం అయిందని చాటి చెప్పడానికి ఆర్ఐసీ అనే ఒక కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. అయితే మనకు తెలుసు ఇండియా, చైనా మధ్య ఉన్న విభేదాలు కావచ్చు. వీటి వల్ల ఆర్ఐసీ అనేది ఈ మధ్య ఆ కాన్సెప్ట్ డైల్యూట్ అయిపోయింది. రీసెంట్‌గా కూడా రష్యా దీన్ని ఎప్పుడైతే రష్యా పైన చాలా ఆంక్షలు పడ్డాయో, ఎప్పుడైతే ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత రష్యా ఉక్రెయిన్ అటాక్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత రష్యా పైన చాలా ఆంక్షలు పడ్డాయో, ఆ తర్వాత రష్యా దీన్ని రివైవ్ చేయాలని ఆలోచించింది. కానీ భారతదేశం మాత్రం ఇంతవరకు దీనిపైన క్లారిటీ ఇవ్వలేదన్నమాట.